సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఈ రోజు నా ముందు మధు గారు ఉన్నారు. ఆయన డిఎంఎస్ అసోసియేట్స్, అంటే వీళ్ళు లోన్ సర్వీసెస్ చేస్తారు అన్నట్టు. సో బేసిక్గా లోన్ అనగానే ఈ మధ్య అందరికీ తెలిసింది సిబిల్ స్కోర్. సో ఈ స్కోర్లో ఎన్ని డిఫెక్ట్లు ఉంటే అంత కష్టం అనేసి చాలామంది దీనిపైన అవేర్నెస్తో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ స్టిల్ చాలామందికి తెలియనితనం లేకపోతే కొన్ని డౌట్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఈరోజు నేను సాల్వ్ చేయబోతున్నాను అన్నట్టు. సార్ నమస్తే. నమస్తే రామ్లామ్ గారు. సో బేసిక్గా సార్ ఫస్ట్ మీ గురించి నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు చాలామంది ఎగ్జిక్యూటివ్స్ మన దగ్గర నుంచి వస్తుంటారు సార్, మేము ఈ బ్యాంక్ నుంచి, మేము ఈ బ్యాంక్ నుంచి అని చెప్పేసి. బట్ మీరు అట్లా కాకుండా సెపరేట్గా డిఎంఎస్ అసోసియేట్స్ అని చెప్పేసి ఒక సెపరేట్ ఆఫీసర్ పెట్టుకోవడం జరిగింది ఈ లోన్ సర్వీసెస్ కోసం, ప్రాసెసింగ్ కోసం అండ్ సిబిల్ రిపేర్ కోసం, వీటన్నిటికీ. సో అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీనివల్ల జనాలకి ఏ విధంగా ఉపయోగం? ముందు బ్యాంక్స్ లో ఫస్ట్ వర్క్ చేశానండి అందరిలాగానే. బ్యాంక్స్ లో నేను ఆల్మోస్ట్ ఒక 10 years 2016 వరకు నేను బ్యాంక్స్ లో వర్క్ చేసిన. సో ఐసిఐసి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బార్క్లెస్ ఫైనాన్స్, ఇలా అన్ని బ్యాంక్స్ లో 10 years వర్క్ చేసిన తర్వాత పర్టికులర్గా నేను ఆ బ్యాంక్ లో ఏంటంటే ఒక ప్రొడక్ట్ లో ఉంటాను, అంటే పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. నేను ఓన్లీ పర్సనల్ లోన్ మాత్రమే చేయగలుగుతాను. నా క్లయింట్ హోమ్ లోన్ అడిగాడు అనుకోండి, ఎవరికో ఇవ్వాలి. కార్ లోన్ అడిగాడు అనుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. లేదు ఆయనకి అక్కడ ఎలిజిబిలిటీ లేకపోతే అక్కడే స్ట్రక్ అవుతుంటాం. సో ఈ 10 years ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, ఇంకా మనం ఏ లోన్ అయినా సరే, ఏ కస్టమర్కి అయినా సరే, ఏ బ్యాంక్ అయినా సరే ఒక 1 point సొల్యూషన్ అవ్వాలి అనే టార్గెట్ తో మనం డిఎంఎస్ అసోసియేట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం బ్యాంక్స్ లో నేను ఎప్పుడైతే చేసిన క్లయింట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మల్టిపుల్ లోన్స్, ఏ లోన్ కావాలన్నా మనం 1 point కాంటాక్ట్. సో వాళ్ళ ద్వారా మనకి చాలా రిఫరెన్సెస్ వచ్చి మనం ఎంతో మంది కస్టమర్స్ కి సాటిస్ఫైగా ఏ లోన్ కావాలన్నా మనం ఈరోజు 1 point కాంటాక్ట్ లాగా. సో అడ్వాంటేజ్ ఏంది అని అంటే ఏ లోన్ అయినా యూ విల్ టేక్ కేర్, ఏ ప్రాబ్లం, ఏ ఇష్యూ అయినా అకౌంట్ తోని యూ విల్ మేనేజ్. ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంది అని అంటే ఒక వ్యక్తి ఈ పలానా బ్యాంక్ నుంచి మా దగ్గరకు వచ్చిండ్రు అంటే దేర్ ఇస్ సంబడి హూ ఇస్ రెస్పాన్సిబుల్. బట్ ఇప్పుడు ఏమైంది అంటే యూ యువర్ సెల్ఫ్ ఇస్ అ కంపెనీ నౌ. ఇప్పుడు మీరు ఒక కంపెనీగా ఉన్నారు. అవునండి. అంటే మీతో ఏ పర్టిక్యులర్ బ్యాంక్కి కూడా సంబంధం లేదు. సో అలాంటప్పుడు మేము ఇట్లా తీసుకోవడం కరెక్టా, అట్లా తీసుకోవడం అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కరెక్టా, ఆ పర్టిక్యులర్ ఒక బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళడం కరెక్టా అన్న ఆలోచన వస్తుంది జనాలకి. సో వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్గా బ్యాంక్స్తో మీరు కనెక్షన్ లేదు అని అన్నారు కదా. లేదండి, మాకు అఫీషియల్గా బ్యాంకు నుంచి కోడ్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి నేను బ్యాంకు నుంచి లోన్లు చేస్తా అంటే ఒప్పుకోవడానికి లేదండి. నేను ఆల్రెడీ 10 years వర్క్ చేసిన కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, నా రెజ్యూమ్ బేస్ చేసుకొని బ్యాంక్ అనేది నాకు ఒక కోడ్ ఇస్తుంది. ఆ ఏజెన్సీ కోడ్ బేస్ చేసుకొని, ఆ ఏజెన్సీ కోడ్ నెంబర్ వేసి నేను ఫైల్ లాగిన్ చేస్తాను కాబట్టి ఆ బేసిక్ లోన్ వస్తుంది బ్యాంకు నుంచే. కాబట్టి అందులో ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోన్ కావాలి, ఒక క్లయింట్కి లోన్ కావాలి అన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంది, ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఏమున్నాయి, అడిషనల్ ఛార్జెస్ ఏమున్నాయి అన్ని బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి వాళ్ళు 2 days 1 day టైం తీసుకొని తిరిగే బదులు జస్ట్ మా నెంబర్కి కాల్ చేస్తే మీకు లోన్ ఎంత వస్తుంది అండ్ ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, మొత్తం డీటెయిల్స్ 1 shotలో ఇచ్చేస్తాం. సో దట్ మీకు టైం సేవ్ అవుతుంది. మేము అఫీషియల్ పార్ట్నర్గా ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అంటే యాజ్ ఏ క్లయింట్గా ఎవ్రీవన్ బిలీవ్ చేయాలి అంటే మేము కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ చేయం. ఎందుకంటే బ్యాంక్స్తో మేము అఫీషియల్ పార్ట్నర్గా ఉన్నాం కాబట్టి బ్యాంక్స్ నుంచే మాకు ఇన్సెంటివ్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ క్లయింట్స్. సో అలాంటి సినారియోలో మమ్మల్ని నమ్మడం ఈజీ అవుతుందని మేము అనుకుంటున్నాం. సిబిల్ విషయానికి వస్తే నేను యాక్చువల్గా దాని గురించి స్టార్ట్ చేయబోతున్నాం. చాలా మందికి అవేర్నెస్ వచ్చిన ఈ సిబిల్ గురించి, యాక్చువల్గా అయితే ఒక వ్యక్తికి సిబిల్ ఎంత ఉండాలి సార్? 850 అనేది మాక్సిమం ఉండకపోవచ్చు, అంటే చాలా తక్కువ సినారీ. ఒక 10%, 5% 850 ఉంటుంది. 780+ ఎక్సలెంట్ స్కోర్ అండి. 700 and above ఉంటే కూడా గుడ్ స్కోర్. 700 బిలో ఉంటేనే నార్మల్ స్కోర్. 650 to 700 ఉందంటే నార్మల్, 650 బిలో ఉందంటే ఇంకా. సో ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ అనేది ఏదైతే ఉందో ఇది మనం చేసే ట్రాన్సాక్షన్స్, మన యాక్టివిటీస్, మన చెక్ బౌన్స్లు ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం కట్టుకునే లోన్స్, తీసుకునే లోన్స్ ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇస్తారు అన్న నాలెడ్జ్ అయితే అందరికీ ఉంది. అవునండి. ఎలాంటి యాక్టివిటీస్ వల్ల విత్ అవర్ అకౌంట్స్ అండ్ మేనేజ్మెంట్, ఎలాంటి యాక్టివిటీస్ వల్ల అది పెరుగుతుంది, ఎలాంటి యాక్టివిటీస్ వల్ల తగ్గుతుంది? బేసిక్గా సిబిల్ స్కోర్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే లోన్ అండ్ క్రెడిట్ కార్డ్స్ రీపేమెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఒకవేళ నాకు ఓవరాల్ క్రెడిట్ కార్డ్స్, అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ కలిపి 10 lakhs లిమిట్ ఉంది అనుకో, నేను ఓవర్ ది 70 or 80% కంటే ఎక్కువ నేను యూజ్ చేస్తూ ఉన్నాను అనుకోండి రెగ్యులర్గా,
సో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ది అమౌంట్ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి ఆబ్వియస్లీ నేను అప్పు ఎక్కువ ఉన్నట్టు. అలాంటి సినారియోలో కూడా నేను క్రెడిట్ కార్డ్ ఇన్ టైమే కడతా, నాకున్న లిమిట్ నేను ఎక్కువ వాడుతున్నా, అలాంటి సినారియోలో కూడా తగ్గుతుంది. అండ్ లోన్స్ ఆన్ టైం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లయింట్కి 10th EMI డేట్ ఇచ్చారు, 10th రోజే వేసిన అనుకోండి డబ్బులు, నేను 10th రోజు మార్నింగ్ వేసి, మీకు EMI డెబిట్ అనేది ఎలక్ట్రికల్గా మీకు అది కట్ అయ్యేది. సో మార్నింగ్ మీకు 8 o'clock మార్నింగ్ 6 o'clock అది హిట్ అవుతుంది, అప్పుడు డబ్బులు లేవు. కానీ మీరు 10 o'clock అయితే వేసారు, అది కూడా చెక్ బౌన్స్ కిందనే కన్సిడర్ అవుతుంది. సో అలాంటి సినారియోలో కూడా మీకు చెక్ బౌన్స్ కింద కౌంట్ అవుతుంది. కాబట్టి అయినా ఇదేంది సార్, అసలు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకునేదే వాళ్ళు ఇవ్వడం, మీకు 5 lakhs లోన్ లిమిట్ వస్తుంది, లేకపోతే 2 lakhs లిమిట్ వస్తుంది అన్నప్పుడు తీసుకునే పర్సన్ ఓకే ఎప్పుడైనా సడన్ గా అవసరం పడితే 2 lakhs మొత్తం వాడుకోవడానికని క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. బట్ రెగ్యులర్ బేసిస్ లో మొత్తం ఆ కంప్లీట్ అమౌంట్ వాడడం వల్ల కూడా సిబిల్ డౌన్ అవుతుంది అని అంటే నిజంగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్ గా క్రెడిట్ కార్డ్ లో ఎంత పర్సెంటేజ్ రెగ్యులర్ గా వాడొచ్చు మరి ఈ లెక్కన? ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ ఆర్ ఎనీ సిచ్యువేషన్ యూజ్ చేయడం అనేది వేరు. బట్ రెగ్యులర్ గా మనం ఓవర్ ది 80% ఆర్ ఆల్మోస్ట్ 80% అబోవ్ వాడుతున్నాం అనుకోండి, అప్పుడు తప్ప మనం 70% 80% లోపు యూజ్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే. అండ్ ఎవ్రీ మంత్ క్రెడిట్ కార్డ్స్ అనేది పెద్ద డేంజర్ గేమ్, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్లో ఏంటంటే 2 rupees 3 rupees ఇంట్రెస్ట్ అనేది మనం డిలే చేసినా కొద్ది పడుతుంటుంది. అందువల్ల క్రెడిట్ కార్డ్ అనేది కరెక్ట్ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ లోపు కట్టుకుంటే మనకు సిబిల్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ లిమిట్ కూడా ఆ లిమిట్ కంటే తక్కువ వాడుతూ ఉన్నప్పుడు బెటర్ ఉంటుందండి. మనకి సిబిల్ ఇంప్రూవ్ కావాలి అంటే సింపుల్ అండి, ఒకవేళ ఏదన్నా క్రెడిట్ కార్డు సెటిల్ చేసేసేయండి. ఇంకా సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది అనుకున్నప్పుడు సో సెటిల్ చేసేసుకోవడం. మిగిలిన క్రెడిట్ కార్డు ఇన్ టైంలో తక్కువ లిమిట్ వాడుతూ, లేదు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ మనం సెటిల్ చేసేసినాం, అన్ని లోన్లు సెటిల్ చేసినాం. బట్ స్టిల్ అది సెటిల్ చేసిన తర్వాత కూడా ఒక 6 months ఆర్ 1 year టైం తీసుకొని మనం నీట్గా మళ్ళీ ఒక ఎఫ్డి బేస్ చేసుకోను, లేకపోతే గోల్డ్ బేస్ చేసుకోను, ఏదన్నా సెక్యూరిటీస్ బేస్ చేసుకొని లోన్స్ వస్తాయి ఆర్ క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. అది తీసుకొని ఒక 6 months ఆర్ 1 year మనం రీపేమెంట్ కరెక్ట్గా చేయగలిగితే మళ్ళీ సిబిల్ అనేది ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ విషయంలో ఇబ్బంది లేదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకెవరేం చేయగలుగుతారండి. సో సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది, సెటిల్ చేయాల్సి వచ్చింది, మేము సెటిల్ చేస్తే నాకు జీవితాంతం లోన్ రావేమో అనే సినారియో లేదు. ఇందాక నేను మీకు చెప్పిన విధంగా ఇంతకు ముందు ఎన్ని క్రెడిట్ కార్డు సెటిల్ చేసినా లేటెస్ట్ 1 year నుంచి రీపేమెంట్ ట్రాక్ ఎలా ఉంది, క్రెడిట్ కార్డు రీపేమెంట్ ట్రాక్ ఎలా ఉంది, ఈ రెండింటిని బేస్ చేసుకొని లోన్స్ అనేది బ్యాంక్స్ ఇస్తున్నాయి. స్కోరే పారామీటర్ అనేది కాదు ఒకప్పటిలాగా. సో ఈ సిబిల్ స్కోర్ అనేది గతం ఎప్పుడో దెబ్బతిన్నది అనేది మ్యాటర్ కాదు, గత సంవత్సరంలో ఎట్లుంది అనేది ఇంపార్టెంట్ ఏ పర్సన్ కైనా, ఒక లోన్ కోసం ఇంకో కార్డ్ కోసం దేనికైనా పోయినప్పుడు. అండ్ ఈ సిబిల్ స్కోర్ రిపేర్ అంటారు కదా సార్, కొంతమంది చాలా ఫ్యాన్సీగా వాడుతున్నారు ఈ మధ్య. ఓహో నీకు కొంచెం తక్కువ ఉందా, దీనికి కొంచెం రిపేర్ చేసేద్దాం, నాకు ఇంత పే చేయని చెప్పేసి కొంతమంది బయట కొంత ఎగ్జిక్యూటివ్స్ మధ్యలో పైసలు తీసుకొని ఇలాంటి చేసే వాళ్ళు కూడా కొంతమందిని చూస్తున్నాం మార్కెట్లో. ఇది నిజంగా జరుగుతుందా? వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా అసలు? చేస్తారండి. బట్ అందులో ఏంటంటే 80% ఆఫ్ ది కన్సల్టెంట్స్ కానీ ఎవరైనా సిబిల్లో చేసేది ఏంటంటే దాన్ని మనమే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియాలో ఒక 4 సిబిల్ కంపెనీస్ ఉన్నాయండి. అంటే క్రెడిట్ స్కోర్ ఇచ్చేది 4 కంపెనీస్ ఉంటాయి. అందులో మనం యాజువల్గా మనకి ఎప్పటి నుంచో తెలిసింది సిబిల్ అనేది వన్ ఆఫ్ ది క్రెడిట్ ఇచ్చేది ఒక కంపెనీ, క్రెడిట్ రేటింగ్ ఇచ్చేది మనకి అదొక కంపెనీ. సో సిబిల్లో ఏంటంటే మనం డైరెక్ట్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మనమే లాగిన్ అయ్యి అసలు ఏ బ్యాంకులో లోన్స్ ఉన్నాయి, ఎన్ని డిపిడీస్ పడుతున్నాయి, క్రెడిట్ కార్డ్ ఎన్ని డిపిడీస్ పడుతుంది, ఎంత ఓవర్ డ్యూలు పడ్డది మొత్తం చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ నేమ్తో సహా ఎప్పుడు తీసుకున్నాము, ఈ రోజు వరకు రీపేమెంట్ ఎలా ఉందనేది వాళ్ళ ఒక హెల్త్ చెకప్ లాగా ఫైనాన్షియల్ చెకప్ మనం చేసుకోవచ్చు మనమే, ఎవరి హెల్ప్ అవసరం లేదండి. అది చెక్ చేసుకున్న తర్వాత మనం ఆ బ్యాంకుని కన్సల్ట్ అయ్యి నేను చెప్పినట్టు సిచ్యువేషన్ బాగాలేకపోతే సెటిల్ చేసేసుకొని మళ్ళీ ఒక ఎఫ్డి వేసుకొని లేకపోతే ఒక గోల్డ్ పెట్టుకొని ఏదైనా పర్సనల్ లోన్ తీసుకొని దాంతో మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఏదన్నా మీకు సెటిల్ చేసిర్రు లేకపోతే లోన్ క్లోజ్ చేసిర్రు అవ్వలేదనుకోండి, మనం అక్కడే సిబిల్లో నేను చెప్పిన లాగిన్ అయిన తర్వాత అక్కడ చూపిస్తుంది, మనమే డైరెక్ట్ డిస్ప్యూట్ రేజ్ చేసి సిబిల్కి మనం డిస్ప్యూట్ రేజ్ చేసి మన అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది అంటే ఇన్ కేస్ మనం డిస్ప్యూట్ రేజ్ చేసిన తర్వాత ఆ బ్యాంకు రిజాల్వ్ చేయకపోతే మనకి పర్ డే ప్రతి బ్యాంక్కి ఒక 20 days 30 days టైం ఉంటుంది. ఆ టైం లోపు బ్యాంకు రెస్పాన్స్ ఇవ్వకపోతే పర్ డే 100 rupees
సిబిల్ ఫైన్ వేస్తుంది, అది ఆ ఫైన్ కూడా మనకు వస్తుంది. ఓకే. సో అందువల్ల బ్యాంక్స్ అన్ని కూడా ఇవాళ రేపు కంపల్సరీ మనం డిస్ప్యూట్ రేజ్ చేసిన తర్వాత విత్ ఇన్ లిమిటెడ్ టైంలో రెస్పాన్స్ ఇస్తున్నాయి, రిజాల్వ్ చేస్తున్నాయి. సో అందువల్ల ఈ కన్సల్టెంట్ వీళ్ళని నమ్ముకునే బదులు మనమే డైరెక్ట్గా సిబిల్లో లాగిన్ అయిపోయి మనమే దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఉంది సార్, ఇక్కడ ఈ సిబిల్ అనే ఒక అవేర్నెస్ వచ్చినప్పటి నుంచి కొంతమంది ఫ్యూచర్లో ఒక లోన్ తీసుకోవాలంటే ఒక సంవత్సరంలో లేకపోతే ఒక 6 monthsలో 8 monthsలో ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, హోమ్ లోన్కో దేనికన్నా, మాటికి సిబిల్ ఓపెన్ చేసి చూసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది, నేను చాలా తక్కువ మంది అన్నాం, ఊరికే ఓపెన్ చేసి చూడడం కూడా కరెక్ట్ కాదు, సిబిల్ ఊరికే లాగిన్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇక్కడ సాఫ్ట్ సిబిల్ అని ఉంటుందండి. బ్యాంకులు చెక్ చేసే సిబిల్ కాకుండా సాఫ్ట్ సిబిల్ అని ఉంటుంది. సాఫ్ట్ సిబిల్ మీరు ఎన్నిసార్లు చూసుకున్నా, ఎన్నిసార్లు లాగిన్ అయినా ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మీరు బ్యాంక్స్లో సిబిల్ చెక్ చేయడం కోసం బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సి సార్ థర్డ్ పార్టీ యాప్స్లో మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో అది మాత్రం ఫీచర్ ఎన్ని సంవత్సరాలైనా అది నోట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో 2010లో నేను సిబిల్ చెక్ చేసుకుందామని లాగిన్ అయినా, ఏదో ఒక బ్యాంక్లో డాక్యుమెంట్స్ ఇచ్చిన, అది ఇప్పటికీ నోట్ అయ్యి ఉంటుంది, ఏది మన ఎంక్వైరీలో ఉంటుంది. సో అట్లా కాకుండా మనం డైరెక్ట్గా సిబిల్ కంపెనీ దగ్గర కానీ ఏదైనా సాఫ్ట్ సిబిల్ ఇచ్చే కంపెనీ దగ్గర కానీ మనం లాగిన్ అయితే ఎన్నిసార్లు అయినా లాగిన్ అవ్వచ్చు అండ్ రీఫ్రెష్ కొట్టవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మీరు క్రెడ్లో చూసుకోవచ్చు, పేటిఎంలో చూసుకోవచ్చు, అక్కడ రీఫ్రెష్ కొట్టుకునే ఆప్షన్ ఉంటుంది. అవన్నీ సాఫ్ట్ సిబిల్ కింద వస్తుంది. అక్కడ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి రిమార్క్ ఉండదండి. సో డైరెక్ట్ నా సజెషన్ ఏంటంటే 550 రూపీస్ ఆర్ 850 రూపీస్ పెడితే 6 months ఆర్ 1 month సబ్స్క్రిప్షన్ వస్తుంది సిబిల్లో. అక్కడ బ్యాంక్ నేమ్ వస్తుంది, లోన్ అమౌంట్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత వస్తుంది, మొత్తం వస్తుంది. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే అక్కడే రేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక 850 రూపీస్ నథింగ్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఆ అమౌంట్ పెట్టుకొని చెక్ చేసుకోవడం, ఏదైనా ఇష్యూస్ ఉన్నా మనమే సొంతంగా రేజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే. సో మనం రిపేర్ చేసుకోవాలి తప్పితే ఇంకొకరు రిపేర్ చేస్తారు అని అంటే యాక్చువల్గా మన చేతిలో ఉన్నది వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చిన మన వాడు రీపేమెంట్ చేయలేదు, లేకపోతే అప్డేట్ చేయలేదు, వాళ్ళ కంపెనీ ప్రెజెంట్ ఫంక్షనింగ్ లో లేదు, అలాంటి సినారియోలో మనం డబ్బులు లాస్ అయినట్టే అవుతుంది. అందువల్ల మనమే పే చేసుకున్న, కాకపోతే ఐదర్ సెటిల్మెంటా ఆర్ కంప్లీట్ పేమెంటా అనేది మనం బ్యాంక్ తో బార్గెనింగ్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు చేసేది అది ఆబ్వియస్లీ. ఓకే ఓకే. అండ్ సిబిల్ కి సంబంధించి కొంతమంది ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా సిబిల్ బాగాలేకపోయినా మీరు అన్నట్టుగా ఒక లాస్ట్ 6 months నుంచి అట్లా సిబిల్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు, బట్ మీరు అంటున్న ఎక్సలెంట్ సిబిల్కి కొంచెం తక్కువ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి సడన్గా ఒక రిక్వైర్మెంట్, ఏదో లోన్ కోసం రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఇలాంటి టైంలో సిబిల్ తక్కువ ఉంది అని చాలా లోన్స్ రిజెక్ట్ అవుతాయి. అవునండి. అట్లా రిజెక్ట్ అయిన ప్రతిసారి వాళ్ళకి లోన్ రావడం ఇంకా కష్టం అన్న ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు. అంటే ఈ బ్యాంక్ రిజెక్ట్ చేసింది, ఇంకో బ్యాంక్ రిజెక్ట్ చేసింది, మూడో బ్యాంక్ దగ్గర పోతే ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు అనేది వీళ్ళు చూస్తూ ఉంటారు. బేసిక్గా అబ్జర్వేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళరు, మళ్ళీ లోన్ జోలికి వెళ్ళరు. సో యాక్చువల్గా ఇట్లా చెయ్యొచ్చా? ఇంతకీ వాళ్ళు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళొచ్చా, లేకపోతే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, వాళ్ళు 10 సార్లు లాగిన్ అవుతారు, చూస్తారు, మళ్ళీ ఆయంత ఉన్నది పోతుంది, మళ్ళీ ఒక 6 monthsకి కూడా నాకు పనికి రాదు అన్న ఫీలింగ్కి వెళ్ళిపోతారు. ఇంతకుముందు చెప్పినట్లు మనం డైరెక్ట్ బ్యాంకులలో అలాంటి డౌట్ ఉన్నప్పుడు, పర్టికులర్ డౌట్, నాకు లోన్ వస్తుందా రాదా, నాకు ఆల్రెడీ ఒక బ్యాంక్ రిజెక్ట్ అయింది కదా అని డౌట్ ఉన్నప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళ నుంచి సిబిల్ తెప్పించుకోవడం అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా సిబిల్ దగ్గర సిబిల్ చెక్ చేసుకొని అసలు నాకు ఎందుకు లోన్ రావట్లేదు, సో యాజ్ వీఆర్ డిఎంఎస్ అసోసియేట్స్ దాంట్లో కూడా మేము హెల్ప్ చేస్తాం. మీరు ఒకసారి ఆ మీ సిబిల్ పుల్ చేసి ఆ సిబిల్ లో ఉన్న ఇష్యూస్ ఏంటి, దేని వల్ల లోన్ రాలేదు, లేదు ఆల్రెడీ మీరు ఒక బ్యాంక్ లో అప్లై చేశారనుకోండి, ఆ లోన్ నెంబర్ మాకు ఇస్తే ఆ బ్యాంక్ వాడు ఎందుకు రిజెక్ట్ చేశాడు, ఆ పర్టికులర్ రీజన్ ఏంటి చెక్ చేసుకొని ఆ రీజన్ తోని ఏ బ్యాంక్ లో మనం ఈజీగా చేయగలుగుతాం అనే అనాలిసిస్ చేసి మేమైతే హెల్ప్ చేయగలుగుతాం. అంటే ఆ పర్టికులర్ రీజన్ ఏ బ్యాంక్ లో అయితే మనం కవర్ చేయొచ్చో అక్కడ కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఆ బ్యాంక్ లో లోన్ ఇప్పియొచ్చు. వాళ్ళకి రిజెక్ట్ రీజన్ ఉంటుంది. నైస్ థింగ్. ఈ లెక్కన ఏ ప్రాబ్లం ఉన్నా, సిబిల్లో ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ దాన్ని ఒక టైం బేస్ చేసుకొని కొన్ని చిన్న మార్పులతోని, చిన్న రిపేర్లతోని, సో ఏది 1 day అవ్వదండి, బట్ మనం గ్రాడ్యువల్ గా మనం ఒక ఎఫ్డి బేస్ క్రెడిట్ కార్డ్ ఆర్ సెక్యూరిటీ బేస్ పర్సనల్ లోన్ ఏదో ఒకటి తీసుకొని మనం దాన్ని నీట్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీ సిబిల్ని మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఉన్న దాంట్లో ఈ పలానా లోన్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించిన నంబర్స్ అన్నీ కూడా మీకు కింద స్క్రీన్ పైన ప్లే అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఫోన్ చేయండి. కొంచెం బిజీ వచ్చినా కానీ మళ్ళీ ట్రై చేయొచ్చు. మీరు కలుస్తలేదు
లేదు, ఏదో ఒకటి లైన్ వెయిటింగ్ వస్తుంది అంటే ఎస్, వాళ్ళకి చాలా కాల్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ చాలామంది కాల్స్లో చాలాసేపు వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా ఆఫీస్ ఎక్కడైనా లొకేషన్ ఉందా సార్, వాళ్ళు వచ్చి కలవచ్చా? షూర్ అండి, మేము డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఇస్తాము. లొకేషన్కి డైరెక్ట్గా వస్తే ఇంకా హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక, మీరు ఇందాక అడిగారు బ్యాంకుకి వెళ్తే భరోసా ఉంటుంది, వాళ్ళు కూడా మా ఆఫీస్కి వస్తే మా ప్రెమిసెస్ చూడడం, వాళ్ళకి మేము ఇచ్చే గైడెన్స్ త్రూ వాళ్ళకి ఒక బిలీవ్నెస్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీఆర్ ఆల్వేస్ హ్యాపీ. కస్టమర్ ఎవరు వాకిన్ అయినా ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాం. మనకి 2 ఆఫీసెస్ ఉన్నాయండి, ఉప్పల్, రామంతపూర్లో. సో ఏ ఆఫీస్కి వచ్చినా పర్లేదు. సో వీళ్ళ ఆఫీస్కి వెళ్ళైనా మీరు వాళ్ళని కలవచ్చు, మీకున్న ఇష్యూస్ అన్నిటి గురించి డిస్కస్ చేయొచ్చు, అండ్ డెఫినెట్గా వాళ్ళు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని తీర్చుకోవచ్చు. సో ఈ విధంగా ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ ఇంకా మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.